వదినా, చాలా బాగా మాట్లాడే వదినా. నిజంగా ప్రేమని మాటలతో వ్యక్తపరచలేము. నువ్వు నిజంగా గ్రేట్ వదినా. తనేనా? నేను బాగా చెప్పలేదా? ఎందుకు చెప్పలేదు? మతి పోయేలాగా చెప్పావు. నువ్వు ఒక్కొక్క డైలాగ్ చెప్తుంటే తల ఏ గోడకేసి కొట్టుకోవాలో అర్థం కాలేదు. అదేంటి, తను నువ్వంటే ఇష్టమనే చెప్పింది కదా. అదే వినడానికి చాలా కష్టంగా ఉంది. ఏ మమ్మీ? నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తావరా? ఏంటి, ఎర్లీ మార్నింగ్ లేచి పూజ చేస్తావా? ఇంట్లో అందరికి కాఫీలు ఇస్తావా? అదేంటి మార్నింగే నన్ను లేపి కాఫీ ఇచ్చి గుడ్ మార్నింగ్ చెప్తావా? నీ మొహం తగిలేయ్యా. కల్లో ఎప్పుడైనా నా చేతికి కాఫీ ఇచ్చావే నువ్వు? అంతెందుకు, అసలు నేను లేవకుండా ఒక్క పూటైనా లేచావే నువ్వు? పండగ పూట కూడా 10 వరకు మంచం మీద దొరుకుతావు. ఎవరైనా వింటారు. వినాలనే అంటుంది. అప్పుడైనా నిజం తెలుసుకుంటారు కదా. అమ్మ పల్లవి, ఎంత గొప్పగా మాట్లాడావమ్మా. నువ్వెంత గొప్పగా మాట్లాడావో చెప్పడానికి నాకు మాటలు రావట్లేదమ్మా. నువ్వు స్టేజ్ మీదకి వస్తుంటే నువ్వు నమ్మవు గాని, ఇదేంటి ఈ పిల్లింత లావుగా ఉంది, ఈ కాంపిటీషన్కి ఈ పిల్ల అవసరమా అని నేను కామెంట్ చేశాను. నిజాన్ని ఒప్పుకోవాలి. నన్ను క్షమించమ్మా. అయ్యో పర్వాలేదండి. నిజమైన అందం మొహంలోనో ఆకారంలోనో ఉండదమ్మా, మనసులో ఉంటుందమ్మా. అంత అందమైన మనసమ్మా నీది. వీళ్ళంతా నీ కుటుంబమా అమ్మా? అవునండి. నిజంగా ఇలాంటి కోడల్ని పొందిన మీరు అదృష్టవంతులమ్మా. అమ్మ పల్లవి, వస్తానమ్మా. మంచిది, వస్తానండి. మమ్మీ, ఆవిడ డైలాగులు వినపడ్డాయా? నాకేం చెవుడు లేదులే. కానీ అందరు మెచ్చుకునే కోడల్ని మెచ్చుకునే మనసు మాత్రం లేదు. ఏంటండి అందరూ నేను బాగా మాట్లాడాను అంటున్నారు, కానీ మీరేంటి? ఇందులో అందరికీ కొత్తగా నాకు కొత్తే ఉందే. అంటే నేను ఇలా మాట్లాడతానని మీరు ముందే గెస్ చేశారా? గెస్సే ఉంది. ఫస్ట్ నుంచి చూస్తున్నాను కదా. ఎవరిని ఎలా మాయ చేసి బుట్టలో వేసుకోవాలి, ఎవరిని ఎలా కన్విన్స్ చేయాలో నీకు బాగా తెలుసు కదా. మాటలతో గారడీ చేస్తావు కదా. ఏదో ఫస్ట్ రౌండ్ గెలిచేశాను, సెకండ్ రౌండ్కి వచ్చేశాను, నేనే విన్నర్ అని అనుకుంటున్నావేమో. అనుకోవడం ఏంటన్నయ్య? విన్నర్ వదిలే. గెలుపు అంటే పల్లవి, పల్లవి అంటే గెలుపు. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదురా. ఎప్పుడు గెలుపే కాదు, అప్పుడప్పుడు ఓటమి కూడా వస్తుంది. నిజంగా ఓటమి ఎదురైతే నిరాశపడి వెనక్కి వెళ్లేదానైతే కాదండి. రెట్టింపు ఉత్సాహంతో దూసుకెళ్లే మెసేజ్ లాంటిదాన్ని. అబ్బో, ఈ బిల్డప్లకి ఏం తక్కువ లేదు.